హలో, గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు మధు. ఏ దానికి ప్రిపేర్ అవుతున్నారు? ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ప్రిపేర్ అవుతున్నాను. డిఎస్సి. ఎస్. మన రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వదిలేదు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? స్పందన అంటే చాలా ఆనందంగా ఉందండి. ఓకే. నోటిఫికేషన్ వచ్చినందుకు చాలా రోజుల తర్వాత, దాదాపు 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం, నిరుద్యోగుల నిరీక్షణ అనేటువంటిది ఈరోజు తెరపడిపోయింది. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముందుగానే ఆలోచించి ఎన్ని పోస్టులు అయితే ఆయన మొదటి సంతకం చేసి ఎన్ని పోస్టులు అయితే విడుదల చేస్తాము, డిఎస్సిపై నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అన్ని పోస్టులను ఫుల్ఫిల్ చేయడము, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నారు నిరుద్యోగులందరూ. కానీ ఒక్కటి ఏంటంటే, ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్లో మెగా డిఎస్సి చాలామంది ఆశ పెట్టుకుంటారు కాబట్టి దాదాపుగా 45 డేస్ ఏమో టైం ఇచ్చారండి నోటిఫికేషన్లో. ఈ 45 డేస్ కాస్త 90 డేస్ చేసి, ఆ 90 డేస్ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు మళ్ళీ అవకాశం కలిగినట్టు అవుతుంది, వాళ్ళు కూడా ఆనందపడతారు. మీరు ఇప్పుడే అన్నారు 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం అని. ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తే దానికి ఎంతో మంది అభ్యర్థులు కూడా ఈ రూమ్లలో కానీ మీలాంటి వాళ్ళు హాస్టల్స్లో కానీ ఇక్కడ ఉండి ఎంతో మంది ఖర్చులు భరించలేకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? కరెక్ట్గా కదా సార్ క్వశ్చన్ మీరు. అయితే ఏంటంటే, ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ కోసం అని చెప్పారు. ఈ 6 సంవత్సరాల్లో మేము కూడా రిలాక్సేషన్ చేసుకుని చాలా సార్లు రిలాక్స్ అయ్యాము. నోటిఫికేషన్ డిలే అవ్వడం అయితేనేమి, ఇంకొక అనివార్య కారణాలు అయితేనేమి, అవి డిలే కావడం ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాస్త సమయం ఒక 3 మంత్స్ ఉంటుంది కదా, 3 మంత్స్ లేకపోతే ఎగ్జామ్ పెట్టరు కదా అనే ఉద్దేశంతోనే, ఆ యొక్క విజన్లోనే మేము ఉన్నాము తప్ప ఇంత షార్ట్ టైంలో ఎగ్జామ్ పెడతారని ఊహించలేదు కాబట్టి షాక్కు గురవుతున్నాము. ఇప్పుడైనా మాకేం ప్రాబ్లం లేదు, రాయగలుగుతాము, చేయగలుగుతాము. అయితే ఇంకా కొంచెం సమయం ఇచ్చినట్లయితే వెనకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మెగా డిఎస్సిలో పాల్గొంటారు, వారి యొక్క ఆసక్తిని కనపరుచుకొని అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశం తప్ప మిగతా ఆలోచన అయితే కాదు సార్. అయితే ఒకటే సరే, మీరు ఇప్పుడు 45 రోజులు సరిపోదంటారు, ఎన్ని రోజులు కావాలి? జస్ట్ 90 డేస్ చాలు. 90 డేస్ అంటే 3 మంత్స్ కావాలి. ఇప్పుడు 45 డేస్ ఇచ్చారు, ఇంకా ఆ 45 డేస్ కాస్త ఒక 45 డేస్ జమ చేసి 90 డేస్ ఇచ్చినట్టయితే ఫుల్ఫిల్గా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా డిఎస్సిలో పార్టిసిపేట్ చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. 90 డేస్ అంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా బీఈడి కానీ ఈ డైట్ వాళ్ళు కానీ వాళ్ళు టెట్టు పెట్టమని అడుగుతారు. వాళ్ళకు టెట్టు పెడితే మళ్ళీ టెట్టు పెట్టడానికి మళ్ళీ ఒక 3 మంత్స్ అంటారు, మళ్ళీ డిఎస్కి ఒక 3 మంత్స్ అంటారు. ఇట్లా ఎన్ని నెలలు గడుచుకుంటూ పోవాలి? పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు టెట్ పెట్టడానికి ఎటువంటి ఆస్కారం లేదు, అవకాశం లేదు. కావాలంటే డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ టెట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మాత్రం డిఎస్సినే కంటిన్యూ చేయాలి. ఈ నోటిఫికేషన్లో మేము అడిగేది ఏంటంటే, జస్ట్ ఒక 45 రోజులు సమయం పెంచమని అడుగుతున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఫ్రెష్ బ్యాచర్స్కి డెట్ పెట్టి మళ్ళీ డిఎస్సి అవకాశం కల్పించమని అడుగుతలేము. ఇప్పుడు చాలామంది ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులను, అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ను అందరినీ వదులుకొని చాలామంది రూమ్లలో, హాస్టల్స్లో, కోచింగ్ సెంటర్స్లో కష్టాలు పడుతూ చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రీసెంట్గానే వచ్చారు. అలాంటి వాళ్ళకి 45 డేస్ సరిపోదని బాధలో ఉన్నారు. అందుకోసమని అలాంటి వాళ్ళు ఒకరే కాదు, చాలామంది చాలా డిస్టిక్లలో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక 45 డేస్ సమయం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చదువుకొని ఎగ్జామ్లో వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశ. గతం నుంచి కూడా ఒక వారం 2 వారాల నుంచి నోటిఫికేషన్ వచ్చిన 45 రోజులకే మేము ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు గవర్నమెంట్. అలాంటప్పుడు మీరు రెడీగా ఉండొచ్చు కదా. సార్, మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 45 డేస్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు గవర్నమెంటే ఎస్సీ ఎస్టీల కోసము కొన్ని కోచింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అక్కడ కోచింగ్లో క్లాసులు నిర్వహిస్తుంది. అవును, 3 నెలల సమయం అని వాళ్ళకి పీరియడ్ కేటాయించింది. 3 నెలల సమయం పీరియడ్ కేటాయించారు కదా, కనీసం వాళ్ళకైనా ఆ 3 నెలల సమయం కేటాయించి 2 నెలలు క్లాసులో 1 మంత్ ప్రిపేర్ అవ్వడానికి సమయం ఉండదు కదా సార్. అలాగే తీసుకునే కూడా 90 డేస్ అవుతుంది కదా. మేము అదే అడుగుతున్నాము. మేమేమి నోటిఫికేషన్లో ఉన్న మీరు ఎస్సీ ప్రీ కోచింగ్ సెంటర్ దాంట్లో మీరు ఏమైనా సెలెక్ట్ అయ్యారా? లేదు సార్, నేను సెలెక్ట్ కాలేదు. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, మా రూమ్ మెంబర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే మీరు మొత్తానికి ఒక 3 నెలల సమయం కావాలంటారు? కంపల్సరీ కావాలి, ఇస్తేనే బాగుంటుందని కోరిక, ఇవ్వాలని మనస్ఫూర్తి చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాము. ఓకే, మీ యొక్క స్పందనను తెలియజేసేందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ వీడియో చూసిన వాళ్ళని కూడా వాళ్ళకు షేర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్